ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. 2025 మే నెల 16వ తారీఖు నేటి ఆశీర్వాదము. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 1వ వచనం. నీ దేవుడైన యెహోవా భూమి మీదున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఈనాడు ప్రతి ఒక్కరూ హెచ్చించబడాలి అని అనుకుంటారు. హెచ్చించబడటం అంటే గర్వముతో కూడిన స్థితి కాదు. ఇది దేవుని ద్వారా ఆయన ప్రణాళిక ప్రకారం కలిగే ఒక ఘనత. దేవుడిచ్చే ఆ హెచ్చింపు కోసం చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో ఇలాగూ చెప్పబడుతుంది: దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులయుండుడి. దేవుడు మనల్ని వెంటనే హెచ్చించడు, కానీ తగిన సమయంలో హెచ్చిస్తాడు. ఆయన ప్రణాళికకు అనుగుణంగా ఉన్న సమయంలో ఆయన హెచ్చిస్తాడు. అప్పటి వరకు ఆయన బలమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండాలి. బైబిల్లో దానియేలు హెచ్చింపును చూస్తూ ఉంటాం. నెబుకద్నెజరు ఏలుబడి యందు ఆ రాజు కలకని ఆ కల మర్చిపోయినప్పుడు రాజాజ్ఞ ప్రకారం దానియేలు ఆ కలను తెలియచేయవలసి ఉండగా, దానియేలు కల తెలియచేసే విషయంలో తన జ్ఞానమును బట్టి తనను తాను హెచ్చించుకోలేదు. ఇతర మనుష్యులందరికంటే నాకు విశేష జ్ఞానం ఉండటం వలన ఈ మర్మము నాకు బయలుపరచబడలేదు అని తనను తాను తగ్గించుకుంటూనే జ్ఞాన వివేచనములు గల దేవా అని దేవుని హెచ్చించాడు. దానియేలు బహుగా హెచ్చించబడ్డాడు. బబులోను సంస్థానములో ప్రధానమంత్రిగా నియమించబడ్డాడు. కారణం, తనను తాను తగ్గించుకున్నాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, తన్ను తాను హెచ్చించుకునివాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడును. దానియేలు వలె దేవుడు మనల్ని బహుగా హెచ్చిస్తాడు. దేవుడిచ్చే ఆ ఘనత కొరకు, హెచ్చింపు కొరకు ఈనాడు మనం ఎదురు చూడాలి. తగిన సమయంలో సమస్తమైన జనముల కంటే దేవుడు మిమ్మును హెచ్చించునుగాక. నేటి ఆశీర్వాదాన్ని బట్టి దేవుడు మిమ్మును, మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమెన్, ఆమెన్.